Dear students, I am Surakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we discussing topic is the third year, sixth semester, elective paper, Unit 1, micropropagation or clonal propagation of ornamental and horticulture important plants. This is the topic. Micropropagation or clonal propagation. Production of the plants in horticulture important plants. Micropropagation. What is the micropropagation? Micropropagation is the genetically identical copies of individual plants. It means within short time there is a large number of plants are produced. The large number of plants are similarly, that is the genetically similar in structure. The generation of whole plant through tissue culture is called micropropagation. The term clone is used to represent a plant population derived from a single individual plant by asexual reproduction. Here it means vegetative or asexual reproduction. We are taking the single cell from the plant body. అంటే మనం ఒక కణాన్ని మొక్కలో ఉండేటటువంటి వేరు పత్రం కాండం ఏ భాగంలో నుంచైనా ఒక కణాన్ని తీసుకొని ఆ కణం నుంచి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే చాలా ఎక్కువ మొక్కల్ని ఉత్పత్తి చేయగలిగేటటువంటి ఆ ఉత్పత్తి చేసేటటువంటి మొక్కలు ఏ విధంగా ఉంటాయి? జెనెటికల్గా అంటే జన్యుపరంగా చూడటానికి ఒకేలాగా ఉండేటటువంటి నెంబర్ అన్నమాట, అంటే మొక్కలు అన్నమాట. అంటే జెనెటికల్ కానీ అంటే మార్ఫలాజికల్గా అలాగే ఫిజియోలాజికల్గా అన్ని రకాలుగా ఒకేలా ఉండేటటువంటి మొక్కల్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. దట్ ఈస్ ద సింగిల్ సెల్. అంటే ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ అన్న మాటే లేదు. అంటే మేల్ గ్యామెట్ ఫార్మేషన్, ఫీమేల్ గ్యామెట్ ఫార్మేషన్ అనేటటువంటి మాట లేదు. ఓన్లీ సింగిల్ సెల్, ఒక కణం నుంచి మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాము. దిస్ టెక్నిక్ ఆఫ్ అంటే సింగిల్ సెల్ కల్చర్ ఈజ్ పాసిబుల్ టు అరైజ్ 100 or thousands of plants in large scale from small amount of tissue within a short space and time. అంటే మనం ఈ మొక్కలు ప్రొడ్యూస్ చేయడానికి వెరీ లో అమౌంట్ ఆఫ్ స్పేస్, అంటే వీఆర్ ప్రొడ్యూస్డ్ ద ప్లాంట్స్ ఇన్ ల్యాబ్ కండిషన్స్. ల్యాబ్ కండిషన్స్లో ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్లేస్ అవసరమవుతుంది, ప్రదేశం. అలాగే తక్కువ సమయంలో విత్ ఇన్ షార్ట్ టైం వీ కెన్ ప్రొడ్యూస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఎక్కువ మొక్కల్ని ఉత్పత్తి చేయగలుగుతాం. దిస్ మెథడ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ యూటిలైజ్డ్ బై ద ఇండస్ట్రీస్ ఫర్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, ఆర్కిడ్స్, apple fruits, orchid, this is the floral plants, and several ornamental plants. అంటే రకరకాల మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించుకుంటుంది. దట్ ఈస్ ద కమర్షియల్ ప్రొడక్షన్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ఫ్రూట్ ఈల్డింగ్ కానీ, ఫ్లవర్ ఈల్డింగ్ కానీ, లేదా ఫోలియేజ్ బేసిక్ సంబంధించినటువంటి ప్లాంట్స్ని విత్ ఇన్ షార్ట్ టైంలో ఇంక్రీజ్ చేయడం కోసం ఈ టెక్నిక్ని యూస్ చేస్తున్నారు. దిస్ మెథడ్ ఈజ్ నౌ considered as a alternative to vegetative propagation. అంటే జనరల్గా మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాము. అంటే మొక్కలో ఉండేటటువంటి ట్యూబర్స్ కానీ లేదా రైజోమ్స్ కానీ, కామ్స్ కానీ, బల్బ్స్ని కానీ యూజ్ చేసి వాటిని ప్లాంటేషన్ చేసుకుంటే దట్ కెన్ గివ్ టు ద న్యూ ప్లాంట్లెట్.
అలాంటి పద్ధతికి రిప్లేస్మెంట్ లాగా దానికి బదులుగా మనం విత్ ఇన్ షార్ట్ టైం లోపల, అంటే అంత టిష్యూ అవసరం లేదు, జస్ట్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టిష్యూ, సింగిల్ సెల్ యూస్ చేయొచ్చు లేదా స్మాల్ అమౌంట్ ఆఫ్ టిష్యూ తీసుకోవచ్చు. దాని నుంచి మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్కి ఆల్టర్నేటివ్గా, అంటే వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ కావాలి, వెజిటేటివ్ ప్రాపగేషన్ చేయాలంటే ఇక్కడ ప్రాపగ్యూల్స్ అవసరం లేదు. ఇట్ ఇస్ ద ప్లాంట్ బాడీలో ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ, ఏ ఒక్క భాగం నుంచి అయినా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు సింగిల్ సెల్ తీసుకుని. టెక్నిక్ అంటే ఈ మైక్రో ప్రాపగేషన్ టెక్నిక్ సంబంధించి మొరాషి ప్రపోజ్డ్ 4 స్టేజెస్ కంటైనింగ్, అంటే జనరల్గా అయితే 4 స్టెప్స్ ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాకపోతే డాబర్గ్ అనే అతను కూడా ఒక అడిషనల్గా ఒక స్టెప్ని యాడ్ చేయడం జరిగిందన్నమాట. అంటే అతను యాడ్ చేసినటువంటి స్టెప్ని 0 స్టెప్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. అంటే మైక్రో ప్రాపగేషన్ లోపల ఫస్ట్ స్టెప్ని 0 స్టెప్ అని పిలుస్తాం అన్నమాట. దిస్ ఇస్ ద మైక్రో ప్రాపగేటింగ్ సిస్టమ్ లోపల ఉండేటటువంటి స్టెప్స్ చూస్తే ఫస్ట్ వన్ ఇస్ ద 0 స్టేజ్, సెలెక్షన్ ఆఫ్ మదర్ ప్లాంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ ఫర్ కల్చర్, ఇనిషియేషన్ అండర్ కంట్రోల్ కండిషన్స్. అంటే ఈ స్టేజెస్ లోపల మైక్రో ప్రాపగేషన్కి సంబంధించి స్టేజెస్ లోపల 0 స్టేజ్లో మనం ఏం చేస్తాం, సెలెక్షన్ ఆఫ్ మదర్ ప్లాంట్ అనేటటువంటిది చేసుకోవాలి. అది 0 స్టేజ్ అన్నమాట. అంటే మనకి కావాల్సినటువంటి ప్లాంట్ ప్రొడక్షన్కి కావాల్సినటువంటి బేసిక్ మెటీరియల్ని ఐసోలేట్ చేయడం, దాన్ని 0 స్టేజ్ కింద మెన్షన్ చేసుకుంటాం. అంటే మదర్ ప్లాంట్ మనం ఏదైతే టిష్యూ కలెక్షన్ చేయాలనుకుంటున్నామో that plant is called mother plant. At the same time that can maintains, అంటే ఆ కల్చర్ని మనం స్టాక్ మెయింటైన్ చేయాలి ల్యాబ్ లోపల. అంటే ఒక్కసారి సెల్ ఐసోలేట్ చేసామనుకోండి మదర్ ప్లాంట్లో నుంచి, మళ్ళీ తిరిగి ఆ మదర్ ప్లాంట్ నుంచి మనం సెల్ ఐసోలేట్ చేయక్కర్లేదు. ఒక్కసారి ఐసోలేట్ చేసినటువంటి సెల్ని ల్యాబ్ కండిషన్ లోపల, అంటే కల్చర్ మీడియా మీద, అగార్ మీడియా మీద మనం దాన్ని గ్రో అప్ చేస్తూ ఉండాలన్నమాట. దట్ ఈస్ ద కంటిన్యూస్ కల్చర్ అంట. దట్ ఈస్ కాల్డ్ స్టాక్ కల్చర్ అని పిలుస్తాం. మెయింటైన్స్ ద స్టాక్ ఫర్ కల్చర్ ఇనిషియేషన్ అండర్ కంట్రోల్ కండిషన్స్. Control conditions means aseptic conditions, అంటే sterile conditions. Microorganisms are absent in that condition, that is the sterile condition. Next, maintain the factors, అంటే light, temperature and pH. These are controlling condition. In these conditions the stock is maintained. ఫస్ట్ స్టెప్ అంటే స్టేజ్ 0లో మనం మదర్ ప్లాంట్లో నుంచి టిష్యూ కలెక్షన్ చేసుకుంటాం. సెకండ్, అదే మన స్టేజ్ 1 కింద చెప్పుకునేటటువంటిది. ఇన్ దిస్ స్టేజ్ ద ఇనిషియేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కల్చర్ ఇన్ ఏ సూటబుల్ మీడియం. అంటే మనం ఐసోలేట్ చేసుకొచ్చినటువంటి 0 స్టేజ్లో ఐసోలేట్ చేసినటువంటి పేరెంటల్ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ని సూటబుల్ కల్చర్ మీడియంని సెలెక్ట్ చేసుకుని దానిలో మనం దీన్ని ఇనాక్యులేషన్ చేయాలన్నమాట. సెలెక్షన్ ఆఫ్ ద ఎక్స్ప్లాంట్ అండ్ ఐసోలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం అయితే ఏ ప్లాంట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ బేసిక్ ఉన్నటువంటి ఎక్స్ప్లాంట్ని కలెక్ట్ చేసుకోవడంలో మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుందంట. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎక్స్ప్లాంట్స్ ఆర్ ఆక్సిలరీ బర్డ్స్, షూట్ టిప్స్ అండ్ ఆర్గాన్స్. ఎనీ వన్. ద చూజన్ ఎక్స్ప్లాంట్ ఈజ్ స్టెరిలైజ్డ్ బిఫోర్ కల్చర్డ్. మనం ఆల్రెడీ ప్లాంట్ టిష్యూ కల్చర్ మెథడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ చెప్పాం. మీడియం ప్రిపేర్ చేసినటువంటి మీడియంని స్టెరిలైజేషన్ చేయాలి, అంటే ఆటోక్లేవ్ చేయాలి. అలాగే ఎక్స్ప్లాంట్ ఏదైతే ఎక్స్ప్లాంట్ తీసుకుంటున్నామో ఆ ఎక్స్ప్లాంట్ని కూడా స్టెరిలైజేషన్ చేయాలి విత్ కెమికల్స్. అంటే స్టెరిలైజేషన్ చేసిన తర్వాతనే వీ కెన్ ఇనాక్యులేటెడ్ ఇంటూ ద suitable medium. Second stage, in this the major activity of micropropagation occurs in a definite culture medium. It mainly involves multiplication of the shoot and rapid somatic embryo formation of explant.
అంటే మనం తీసుకున్నటువంటి మీడియా ప్రిపరేషన్ బట్టి మనం మీడియా తీసుకుంటాం కదా, ఆ మీడియా ప్రిపరేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాంట్లెట్స్, అంటే మనకి ఎంబ్రియాయిడ్స్ కావాలా, ప్లాంట్లెట్స్ కావాలా, లేకపోతే ఓన్లీ స్టెమ్స్ కావాలా, రూట్స్ కావాలా అనేది డిసైడ్ చేసేటటువంటిది మీడియం. అంటే మన ఫేవరబుల్ కండిషన్స్ని క్రియేట్ చేయడం సూటబుల్ మీడియం మీద పెట్టినప్పుడు. థర్డ్ స్టేజ్, ఇట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షూట్స్ టు ఏ మీడియం ఫర్ డెవలప్మెంట్ ఇంటూ రూటింగ్. అంటే మనం ఒకవేళ రూట్స్ రావాలనుకున్నాం ఫస్ట్, అంటే రూటింగ్ మీడియంని యాడ్ చేసాం, దానిలో ప్లాంట్ టిష్యూ పెట్టాం, సెల్లో పెట్టాం, షూట్ వచ్చింది. మరి తర్వాత రూట్ సిస్టమ్ కావాలనుకుంటున్నాం కదా, అంటే రూట్ సిస్టమ్ని జనరేట్ చేసేటటువంటి మీడియం ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయాలన్నమాట. అంటే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ టిష్యూలో ఉండేటటువంటి మెటీరియల్ని కాస్త మీడియంలో ఉన్నటువంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే షూటింగ్ మీడియంలో నుంచి రూటింగ్ మీడియంలోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, సమ్ టైమ్స్ ద షూట్ బర్డ్ ఇంటూ ఏ స్మాల్ పీసెస్ అండ్ ఈచ్ పీస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ సూటబుల్ కల్చర్ మీడియం. అంటే ఓన్లీ స్టెమ్ పార్టికల్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం కంటే మళ్ళీ ఆ స్టెమ్ని సమ్ ఆఫ్ పీసెస్ కింద కట్ చేసి ఈచ్ పీస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఇండివిజువల్ టెస్ట్ ట్యూబ్. అంటే ఇండివిజువల్గా ఒక టెస్ట్ ట్యూబ్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ద షూట్స్ ఆర్ డైరెక్ట్లీ ప్లాంటెడ్ అండ్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు సాయిల్. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, మనం ఒక మొక్క కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా స్టెమ్ని తీసుకెళ్ళి రూట్ జనరేషన్ చేసేటటువంటి మీడియంలో, కల్చర్ మీడియంలో ఎస్టాబ్లిష్ చేస్తాం. లేదు, మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ ది సేమ్ టైం అనుకున్నప్పుడు మళ్ళీ ఆ స్టెమ్ని యూ కెన్ కట్ ఇన్ టు ద స్మాల్ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈచ్ పీస్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద అనదర్ మీడియం, అంటే హోల్ ప్లాంట్ జనరేటింగ్ మీడియంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దట్ కెన్ గివ్ టు ద ప్లాంట్లెట్స్. ఆ ప్లాంట్లెట్స్ని మనం డైరెక్ట్గా సాయిల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే స్టెరిలైజ్డ్ సాయిల్లోంచి మళ్ళీ మామూలు ప్లాంట్లోనికి, అంటే మామూలు పాట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇన్ విట్రో ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ప్రొడ్యూస్ సొమాటిక్ ఎంబ్రియోస్ దట్ డైరెక్ట్లీ రీజనరేటెడ్ టు ప్లాంట్. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కల్చర్ మీడియంలో రూటు షూటు కంటే డైరెక్ట్గా ఎంబ్రియాయిడ్స్ ఫార్మేషన్ చేసుకున్నాం అనుకోండి, వీ కెన్ ప్రిపేర్ ద ఆర్టిఫిషియల్ సీడ్స్ తయారు చేసుకోవచ్చు. ద సీడ్ ఈజ్ అండర్గో ద జర్మినేషన్ అండ్ గివ్ టు ద న్యూ యంగర్ వన్ ప్లాంట్. ఆ విధంగా అయితే ఉపయోగం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల సొమాటిక్ ఎంబ్రియోస్ని ఫార్మేషన్ చేసుకుని దాని నుంచి ప్లాంట్లెట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే షూట్ని పీసెస్ కింద కట్ చేసి న్యూ ప్లాంట్స్ ప్రొడక్షన్ చేయొచ్చు, లేదా ఎంబ్రియాయిడ్స్ని ప్రొడ్యూస్ చేసుకుని ఆ ఎంబ్రియాయిడ్స్ నుంచి మనం ప్లాంట్ జనరేషన్ అనేటటువంటిది కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, దిస్ స్టేజ్ ఇన్వాల్వ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లాంట్లెట్స్ ఇన్ స్టెరిలైజ్డ్ సాయిల్ ఈజ్ డన్ బై ట్రాన్స్ఫరింగ్ ద ప్లాంట్లెట్స్ ఫ్రమ్ ది ల్యాబొరేటరీ కండిషన్స్. అంటే ల్యాబ్లో ఉండేటటువంటి ఈ ప్లాంట్లెట్స్ అప్పటి వరకు ల్యాబ్లో గ్రో అయిపోయినాయి కదా కల్చర్ మీడియం లోపల, మరి తర్వాత అవి సాయిల్లోనికి రీచ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్లమటైజేషన్ అని చెప్పాం కదా. అంటే సాయిల్కి అలవాటు చేయాలి, అందుకోసం చెప్పి స్టెరిలైజ్డ్ సాయిల్ని యూజ్ చేయాలన్నమాట. అంటే స్టెరిలైజ్డ్ సాయిల్ని యూజ్ చేసి దట్ కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద నార్మల్ ఎన్విరాన్మెంట్. అంటే ల్యాబ్ కండిషన్స్ నుంచి నార్మల్ ఎన్విరాన్మెంట్లోనికి, అంటే మనం చెప్పుకుంటాం కదా గ్రీన్ హౌసెస్, నెట్ హౌసెస్ అని చెప్పేసి, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఇన్ టు దట్, దానిలోనికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ద పాట్స్ కంటైనింగ్ ద స్టెరిలైజ్డ్ సాయిల్ ఉంటుంది. అంటే స్టెరిలైజ్డ్ మీన్స్ వితౌట్ మైక్రో ఆర్గానిజమ్స్. వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద మైక్రో ప్రాపగేషన్? ఫస్ట్ది హై రేట్ ఆఫ్ ప్లాంట్ ప్రాపగేషన్, అంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయడమే లక్ష్యం. త్రూ మైక్రో ప్రాపగేషన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోన్ ఫ్రమ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ విత్ ఏ షార్ట్ పీరియడ్ అండ్ స్పేస్. అంటే తక్కువ సమయంలో తక్కువ ప్రాంతం లోపల మనం ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయడం కోసం ఇది ఉపయోగించుకుంటున్నాం.
ఇట్ ఈస్ క్యారీడ్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే సీజనల్ అనేటటువంటి దానికోసం వెయిట్ చేయక్కర్లేదు, ఎనీ టైం ఎనీవేర్ అనేది మాత్రం చేయొచ్చు అనమాట. అంటే మనకి న్యాచురల్గా అయితే సీజన్స్ రాగానే ఆ సీజన్లో ఆ మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే వింటర్ సీజన్లో క్రైసాంతిమమ్స్ అని చెప్పేసి అంటే సీజన్లో ప్రొడక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అలాంటి అవసరం లేదు. వితౌట్ సీజన్ సంవత్సరం పొడవునా మనం ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కల్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. And irrespective of seasonal variation, the small size propagules obtained in micropropagation can be easily stored for many years. మనకి ఈ మైక్రోప్రోపగేషన్ ద్వారా చిన్న చిన్న మొక్కలు వస్తాయి కాబట్టి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కుదురుతుందన్నమాట. సెకండ్ వన్, ప్రొడక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్. అంటే వ్యాధి లేనటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడానికి అంటే మనకి ఇక్కడ షూట్ టిప్ కల్చర్ ఉపయోగపడుతుంది. అంటే ద షూట్ టిప్ కంటైనింగ్ ద మెరిస్టమాటిక్ టిష్యూ, ద మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ డివైడింగ్ కంపేరింగ్ విత్ ద virus, that is the rapidly dividing మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ ర్యాపిడ్లీ డివైడింగ్ కంపేరింగ్ విత్ ద వైరస్తో పోల్చుకున్నప్పుడు దానికంటే స్పీడ్గా వేగంగా విభజన చెందేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దట్ ఈజ్ నాట్ అటాచ్డ్ టు ద జైలం అండ్ ఫ్లోయం టిష్యూ, దానికి అతుక్కుని ఉండదు కాబట్టి మనకి ప్యాథోజన్ ఫ్రీ ఉండేటటువంటి వైరస్ ఫ్రీ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే షూట్ టిప్ కల్చర్ ఆర్ ద జనరల్లీ ఎంప్లాయిడ్ టు డెవలప్ pathogenic plants. This method successfully used for the production of virus free plants. Next, production of seeds. Through the micropropagation, auxiliary bud proliferation method is suitable for seed production in some plants. For example, Dacus carota. Dacus carota means carrot. Multiplication of sterile hybrids, sexual originated. Micropropagation requires minimum growth and space, but the production cost is relatively low, particularly in developing countries. అంటే మనకి ఇక్కడ మైక్రోప్రోపగేషన్ పద్ధతి ద్వారా ఆర్టిఫిషియల్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆక్సిలరీ బర్డ్ని సీడ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఎంబ్రియాయిడ్స్ని ప్రొడ్యూస్ చేసి ఎంబ్రియాయిడ్స్ని ఆర్టిఫిషియల్ సీడ్ కింద లేదా సింథటిక్ సీడ్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు. దట్ కెన్ గివ్ టు ది, ఎందుకంటే డాకస్ కరోటా మనకి అందులో రూట్ సిస్టమే మనకి మెయిన్ ఫుడ్ మెటీరియల్, స్టోరేజింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్. అలాంటిది అందులో ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చిందనుకోండి, దే కెనాట్ గివ్ టు ద క్యారెట్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఫ్లవరింగ్ వచ్చేదాకా మనం ఉంచలేము. అందువల్ల వెజిటేటివ్ టిష్యూని ఉపయోగించి వీ కెన్ ప్రిపేర్ ద ఆర్టిఫిషియల్ సీడ్స్ ఇన్ డాకస్ కరోటా. అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఏర్పడినటువంటి హైబ్రిడ్స్ ఉంటాయి కదా, ఆ హైబ్రిడ్స్ అనేటటువంటివి జర్మినేషన్ జరగలేవు. అలాంటి హైబ్రిడ్స్ని మనం ఇక్కడ ల్యాబ్ కండిషన్స్ లోపల జర్మినేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే మైక్రోప్రోపగేషన్ అనేటటువంటిది మినిమం గ్రోత్, చాలా తక్కువగా అంటే తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి ఎక్కువ సంఖ్యలో మనకి ప్రొడక్షన్ అనేటటువంటిది చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అంటే కాస్ట్ పరంగా, కాస్ట్ ఈజ్ ద రిలేటివ్లో పర్టికులర్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. మైక్రోప్రోపగేషన్ అనేటటువంటిది ఎక్కడ ఉపయోగిస్తామన్నాం? హార్టికల్చర్ లోపల. అంటే మైక్రోప్రోపగేషన్ ఆర్నమెంటల్ ఆర్ హార్టికల్చర్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తున్నాము. హార్టికల్చర్ ఈజ్ బ్రాంచ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద కల్టివేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఎక్సెట్రా. అంటే మనకి హార్టికల్చర్ పరంగా చూసుకున్నప్పుడు అంటే మొక్కలను ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇది వ్యవసాయ శాఖకు అంటే అగ్రికల్చర్ ఫీల్డ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి బ్రాంచ్. ముఖ్యంగా మనకి కావాల్సింది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్. అంటే విత్ ఇన్ షార్ట్ టైం లోపల నెంబర్ ఆఫ్ ప్లాంట్ ప్రొడక్షన్ చేయడానికి మనం ఇక్కడ మైక్రోప్రోపగేషన్ అనేటటువంటి టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. The tissue culture mainly depended on the nutrient medium regarding all the types of plants including horticulture and ornamental plants.
The contents of the nutrient medium depends on two aspects such as the species of the plant and type of the explant used like cells, tissues, organs, protoplast, etc. అంటే మనం ఇక్కడ మైక్రో ప్రాపగేషన్ టెక్నిక్ చేసేటప్పుడు మనం రెండు దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద న్యూట్రియంట్ మీడియం, అంటే విచ్ మీడియం ఈజ్ సూటబుల్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ ద స్పీసీస్. అంటే ఇక్కడ రెండో పాయింట్ ఏంటి, స్పీసీస్. అంటే ఆ స్పీసీస్ లోపల మనం ఏ పార్ట్ని అంటే ఎక్స్ప్లాంట్గా తీసుకుంటున్నాము, సెల్ తీసుకుంటున్నామా, టిష్యూ తీసుకుంటున్నామా, లేకపోతే ఆర్గాన్స్ తీసుకుంటున్నామా అనేటటువంటిది బేసిక్. అంటే సెల్ తీసుకుంటే డైరెక్ట్గా దట్ కెన్ గివ్ టు ద ప్లాంట్లెట్. ఆర్గాన్స్ అనుకోండి క్యాలస్ ఫార్మేషన్ చేయొచ్చు, వితౌట్ క్యాలస్ ఫార్మేషన్. అంటే మనకి సెల్ నుంచి క్యాలస్ ఫార్మేషన్ చేసి మొక్కలు రావడమా, లేకపోతే వితౌట్ క్యాలస్ ఫార్మేషన్ జరిగి ప్లాంట్లెట్స్ రావడమా అనేటటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద న్యూట్రియంట్ మీడియం. అంటే ఇక్కడ ఎక్స్ప్లాంట్ అండ్ న్యూట్రియంట్ మీడియం దట్ కెన్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మైక్రో ప్రాపగేషన్. Most of the common popular medium is the MS medium and is widely used for the culture of the various plants. అంటే మనం ప్లాంట్ టిష్యూ కల్చర్ పర్పస్ కోసం మురాషిగన్ స్కూబ్ మీడియంని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దట్ MS medium is also used in case of production of ornamental and horticulture plants through micropropagation. Generally, different concentration of growth regulators in different combinations are used. The various micropropagation method is used such as a single node culture, auxiliary branching, adventitious organ formation and callus system. అంటే మనకి మైక్రో ప్రాపగేషన్ పద్ధతి ద్వారా అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట. సింగిల్ నోడ్ కల్చరు, ఆక్సిలరీ బ్రాంచింగ్, అడ్వాంటేజ్ ఆర్గాన్ ఫార్మేషన్, క్యాలస్ సిస్టమ్ అని ఈ పద్ధతుల ద్వారా మైక్రో ప్రాపగేషన్ జరుపుకుంటారు. మనకి ఇక్కడ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్, అలాగే అగ్రికల్చర్ ప్లాంట్స్, ఫ్లవరల్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే వాట్ ఈస్ ద కాంపోజిషన్, మనం ఇక్కడ ఏమన్నాము స్పీసీస్ని బట్టి ప్లస్ నెక్స్ట్ మీడియా ప్రిపరేషన్ బట్టి దట్ కెన్ షోస్ ద వేరియేషన్ అన్నాం కదా. షుగర్ కేన్ ప్లాంట్ మనకి సీడ్స్ రావు షుగర్ కేన్లో నుంచి. అంటే మనం ఎందుకంటే స్టెమ్ పార్టికల్ని ఫుడ్గా యూజ్ చేసుకుంటాం. అంటే షుగర్ కేన్ నుంచి మనకి షుగర్ అనేటటువంటిది ప్రొడక్ట్ వస్తూ ఉంటుంది. దీనిలో రూట్ ఫార్మేషన్ చేయడం కోసం షుగర్ బిట్స్ ఉంటాయి కదా, అంటే సెట్స్ అంటాం వాటిని. అంటే స్టెమ్ని ముక్కలుగా కట్ చేస్తారు. కట్ చేసినటువంటి అంటే నోడల్ పార్ట్, అంటే ఇంటర్ నోడ్కి మధ్యలో ఉండే భాగమే మనకు ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాంట్లెట్స్. అంటే ఆ సెట్స్ నుంచి మనకు రూట్ సిస్టమ్ ఫార్మేషన్ జరగాలంటే MS మీడియంతో పాటు, అంటే MS మీడియం విత్ నాప్థలిక్, అంటే మనకి NAA, దిస్ ఇస్ ద ఆక్సిన్. ఆక్సిన్ అనేటటువంటి దీన్ని NAA 3 mg/L. అంటే ఒక లీటరు కల్చర్ మీడియంకి 3 mg యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆక్సిన్ ఎప్పుడు కూడా రూట్స్ ప్రొడక్షన్ చేస్తుందని చెప్పేసి కల్చర్ మీడియా ప్రిపరేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అలాగే షూట్ ఫార్మేషన్ జరగాలంటే MS మీడియం విత్ BAP, అంటే 6-benzyl-alanine purine అనే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. 2 mg/L. దిస్ ఈజ్ ద సైటోకైనిన్, మనకు సైటోకైనిన్. అలాగే కొన్ని సందర్భాల లోపల NAA 5 mg/L. నెక్స్ట్ క్యాలస్ ఫార్మేషన్ జరగాలంటే మనకి క్యాలస్ టిష్యూ ఫార్మేషను, అంటే ఇక్కడ రూటు షూటు కాకుండా క్యాలస్ ఫార్మేషన్ జరగాలంటే 2,4-D, దిస్ ఈజ్ ఆల్సో ఆక్సిన్ కేటగిరీకి సంబంధించిందే. దట్ ఈస్ యాడెడ్ టు ద 2.5 mg/L టు MS మీడియం. MS మీడియంకి యాడ్ చేస్తే క్యాలస్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే టిష్యూ కల్చర్ లోపల క్యాలస్ ఏర్పడాలా, ఫస్ట్ షూట్ ఏర్పడాలా, రూట్ ఏర్పడాలా అనే కండిషను వి యాడెడ్ ద సమ్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ టు ద MS మీడియం. బేస్డ్ ఆన్ దట్ కెన్ గివ్ టు ద రిజల్ట్. నెక్స్ట్ బనానా ప్లాంట్. బనానా ఈజ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ ఫుడ్.
Banana. Addition of BAP and NAA to MS medium gives good results. అంటే ఆక్సిన్ని సైటోకైనిన్, BAP అంటే సైటోకైనిన్, NAA అంటే ఆక్సిన్. Both are added to the MS medium that can give to the good result. Goa అంటే జామ. For root and shoot formation అంటే రూట్ లేదా షూట్ ఫార్మేషన్ జరగాలంటే BAP ప్యూరిన్ యాడ్ చేయాలి. అలాగే ఇండోలెస్టిక్ యాసిడ్, ఎండోబ్యూరిక్ యాసిడ్, హార్మోన్స్ అనేటటువంటివి ఇవి రెండు కూడా ఆక్సిన్స్. ఫస్ట్ వన్ ఇస్ ద సైటోకైన్ ఆర్ యాడెడ్ టు ది MS మీడియం అండ్ ఆఫ్టర్ మెనీ ట్రయల్స్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఆర్ అబ్టైన్డ్. మంచి రిజల్ట్స్ వచ్చినాయి అంట. గ్రేప్స్. MS medium only gives shoot and root development in the tissue culture of grapes. అంటే మనకి ఎలాంటి హార్మోన్స్ జనరేషన్ లేకుండానే గ్రేప్స్ నుంచి మనకి డైరెక్ట్గా MS మీడియంలో యాడ్ చేస్తే దట్ కెన్ గివ్ టు ద అంటే గ్రేప్ ప్లాంట్లెట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట ఫ్రూట్స్ కేటగిరీలో. యాపిల్స్. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూట్ MS మీడియం విత్ IBA ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్. ఇక్కడ ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ 1 mg/L for shoot formation. MS medium with IBA 1 mg/L, BAP 1 mg/L, gibberellic acid 0.1 mg. These are added to the culture medium for the production of apple plantlets. Date forms. This is the Kharjooram. Additional of the 2,5 isopentyl adenine and BAP to MS medium gives good result in the tissue culture of date palm. అంటే 2,4-IPని యాడ్ చేయాలి, అలాగే BAPని యాడ్ చేయాలి కల్చర్ మీడియంకి, MS మీడియంకి. అప్పుడు మనకి డేట్ ఫామ్ ప్లాంట్స్ అనేటటువంటివి ప్రొడక్షన్ జరగడానికి చాయిస్ ఉంటుందన్నమాట. This is the chrysanthemum, flower yielding plants. For the development of root and shoot added indole acetic acid 0.3 mg/L to MS medium gives good results. Rose plants. This is also flower yielding plants. For the development of roots, MS medium with NAA and IBA. These are added to that. Auxins అన్నమాట ఇవి. Where MS medium alone is effective for shoot development. షూట్ డెవలప్మెంట్ జరగాలంటే మనం ఇవి యాడ్ చేయాల్సి ఉంటుంది. రూట్ డెవలప్మెంట్ చేయాలన్నా షూట్ డెవలప్మెంట్ చేయాలన్నా MS మీడియంకి ఆక్సిన్స్, సైటోకైనిన్స్ అనేటటువంటిది యాడ్ చేయాల్సి ఉంటుంది. దట్ కెన్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్. In micropropagation, the phytohormones with different doses combination added to the MS medium gives good results in the fruit yielding plants and ornamental plants. Some ornamental plants produces by different methods. అంటే వేరు పద్ధతుల ద్వారా మనం ప్లాంట్ ప్రొడక్షన్ కూడా చేయొచ్చు. సచ్ యాజ్ ద లిలియం, క్రైసాంతిమం. లిల్లీ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి, వాటికి సంబంధించి. This is the micropropagation and applications that is involving in the production of the ornamental plants and horticulture plants. దీన్ని ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్కి ఒకసారి అడగడం జరిగిందండి. మైక్రోప్రోపగేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాం, అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ గురించి, హార్టికల్చర్ ప్లాంట్స్ ప్రొడక్షన్ని ఏ విధంగా చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోప్రోపగేషన్ అని చెప్పేసి ఎగ్జామినేషన్లో ఆల్రెడీ ఒక ఎస్ఏ క్వశ్చన్ అడగడం జరిగింది. దిస్ ఈజ్ ద మైక్రోప్రోపగేషన్ ఆర్ క్లోనల్ ప్రోపగేషన్ అండ్ అప్లికేషన్స్. మీకు నేను ఇంకొక షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెరిలైజేషన్ అంటే మనకి కల్చర్ మీడియాని స్టెరిలైజేషన్ చేయడము, అలాగే ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్ గ్లాస్ వేర్ని స్టెరిలైజేషన్ చేయడము, అండ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ టు ద MS మీడియం
ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ కానీ ఎమినో యాసిడ్స్ కానీ యాడ్ చేసేటప్పుడు వాటిని స్టెరిలైజేషన్ చేయాలి. అంటే దట్ ఈస్ ద క్లీనప్ ఫ్రమ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. అంటే వీ కెన్ ప్రివెంట్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ దట్ మెటీరియల్స్. దానిలో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా ఫ్రీ ఫ్రమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అనేటటువంటి ప్రక్రియ చేయాలి. అంటే స్టెరిలైజేషన్ మీన్స్ వీ కెన్ మెయింటైన్ ద అసెప్టిక్ కండిషన్స్. అంటే అసెప్టిక్ కండిషన్స్ని మెయింటైన్ చేయడం అన్నమాట. స్టెరిలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి కల్చర్ మీడియం లోపల ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి చాయిస్ ఉంటుంది కాబట్టి, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని క్లీనప్ చేసుకోవాలి, స్టెరిలైజేషన్ చేయాలి. There are the three major sources of the contamination such as the medium, glassware and tools and plant tissues. అంటే మనకి టిష్యూ కల్చర్ టెక్నిక్ చేసినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాయిస్ ఎక్కడెక్కడ నుంచి ఉంది. మేజర్ సోర్స్ ఏంటంటే కల్చర్ మీడియం నుంచి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి. గ్లాస్వేర్ అంటే మనం ల్యాబ్లో అన్ని రకాల గ్లాస్వేర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, టచ్ చేస్తూ ఉంటాము మన చేతుల ద్వారా, కానీ దేనికైనా గ్లాస్వేర్స్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్లాంట్ టిష్యూ, దట్ ఈస్ ద లివింగ్ మెటీరియల్. నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ గ్రోన్ ఇన్ దేర్ రూట్ సిస్టమ్ అండ్ ఆన్ సర్ఫేస్ రీజన్ ఆఫ్ ది ప్లాంట్. కాబట్టి దాని ద్వారా కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి, కంటామినేషన్ జరిగేటటువంటి చాయిస్ ఉంటుంది. Then the sterilization is important. Mainly sterilization methods are two types. జనరల్గా అయితే మనం 2 types కింద చెప్పుకోవచ్చు, ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్ అని చెప్పేసి. అంటే స్టెరిలైజేషన్ ఈజ్ ద మెయిన్లీ 2 types, ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్. హియర్ ఫిజికల్ మెథడ్స్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిజికల్ మెథడ్స్. అంటే హియర్ ఫిజికల్ మెథడ్స్ మీన్స్ వీ కెన్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్స్. సమ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ పర్పస్. There are the sterilized equipment and medium through physical methods. Generally, physical methods are 3 types: wet heat method, dry heat method, filter method. The wet heat method, తేమతో కూడుకున్నటువంటి వేడిగా ఆవిరి, తేమతో కూడుకున్నటువంటి ఆవిరి పద్ధతి. డ్రై హీట్ అంటే పొడిగా ఉండేటటువంటి వేడి పద్ధతి. ఫిల్టర్ మెథడ్ వడపోసేటటువంటి పద్ధతి అని. అంటే మనం వెట్ హీట్ మెథడ్ కేటగిరీ లోపల ఆటోక్లేవ్ని ఎగ్జాంపుల్ మెన్షన్ చేసుకోవచ్చు. డ్రై హీట్ మెథడ్కి అయితే హాట్ ఎయిర్ ఓవెన్ యూజ్ చేస్తాం. ఫిల్టర్ మెథడ్కి అయితే బ్యాక్టీరియా ఫిల్టర్స్, అంటే ఫిల్టరేషన్, బ్యాక్టీరియా ఫిల్టర్ అని చెప్పేసి ఉంటుంది మెటీరియల్, దాని ద్వారా ఫిల్టర్ చేయడం ద్వారా వీ కెన్ ప్రివెంటెడ్ ద బ్యాక్టీరియాస్. ఫస్ట్ వన్ ఈజ్ ద వెట్ హీట్ మెథడ్. In this purpose we can use the autoclave or pressure cooker. దేన్నైనా యూజ్ చేయొచ్చు. ఆటోక్లేవ్ ఈజ్ సిలిండ్రికల్ డబల్ వాల్ స్ట్రక్చర్. అంటే కొంచెం దళసరిగా థిక్గా ఉండేటటువంటి అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్స్ కలిగి ఉండేటటువంటి సిలిండ్రికల్ షేప్లో ఉండేటటువంటి స్ట్రక్చర్ ఆటోక్లేవ్ అనమాట. గ్లాస్వేర్ అండ్ కల్చర్ మీడియా ఈజ్ స్టెరిలైజ్డ్ ఇన్ ద ఆటోక్లేవ్. ఆటోక్లేవ్ లోపల మనం కల్చర్ మీడియాని స్టెరిలైజేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గ్లాస్వేర్ని కూడా స్టెరిలైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ కల్చర్ మీడియా స్టెరిలైజేషన్ పర్పస్కే వీ కెన్ యూజ్ ద వెట్ హీట్ మెథడ్. అంటే కల్చర్ మీడియంని దీని ద్వారా మాత్రమే స్టెరిలైజేషన్ చేయగలుగుతాం అన్నమాట, ఈ పద్ధతి ద్వారా మాత్రం. ద మీడియం ఈజ్ స్టెరిలైజ్డ్ బై ద ఆటోక్లేవింగ్ ఎట్ ఏ స్టీమ్ ప్రెషర్ ఆఫ్ 15 lb per minute. అంటే ది ప్రెషర్ అని చెప్తామండి, 15 lb అనేటటువంటి ప్రెషర్ని యూజ్ చేస్తారు ఆటోక్లేవ్ ప్రాసెస్ లోపల, పీడనం అంటాం. అలాగే టెంపరేచర్ వచ్చి 121 degrees Celsius, 121 degrees Celsius ఫర్ 15 minutes. 121 degree ఫర్ 15 minutes అనేటటువంటి టెంపరేచర్ని యూజ్ చేసి వీ కెన్ క్లీన్ అప్ ద గ్లాస్వేర్స్ అండ్ కల్చర్ మీడియం, రెండింటిని క్లీనప్ చేయొచ్చు అన్నమాట.
The pressure should not exceed 20 lb as high pressure leads to the decomposition of carbohydrates and other component of the medium. అంటే ప్రెజర్ 15 lb ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఎల్బీ ప్రెజర్ పెంచుకుంటూ పోయామనుకోండి అందులో ఉండేటటువంటి మెటీరియల్స్ కల్చర్ మీడియంలో ఉండేటటువంటి మెటీరియల్స్ డికంపోజ్ అయిపోతాయి. డికంపోజ్ అయిపోవడం వలన దర్ ఈజ్ నో యూజ్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్. Microorganisms are not survive here and at this 120 degrees Celsius temperature, pressure 15 to 20 lbs. Here microorganisms are not survived. It can sterilize empty glassware at 120 degrees Celsius for 1 hour. అంటే మనం కల్చర్ మీడియాని స్టెరిలైజేషన్ చేసేటప్పుడు 120 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర 15 lbs టెంపరేచర్ని ప్రెషర్ని క్రియేట్ చేసి 15 to 20 minutes టైంని ఉంచితే స్టెరిలైజేషన్ జరుగుతుంది కల్చర్ మీడియం. అదే గ్లాస్ వేర్కి అయితే 1 hour పీరియడ్ ఉంచాలన్నమాట ఎంటీ గ్లాస్ వేర్స్ని క్లీనప్ చేయాలంటే. నెక్స్ట్ డ్రై హీట్ మెథడ్. అంటే ఇక్కడ ఆవిరి అనేటటువంటి స్టీమ్ అనేటటువంటిది ఏమీ ఉండదు కాబట్టి డ్రై హీట్ మెథడ్. హాట్ ఎయిర్ ఓవెన్ దట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. గ్లాస్ వేర్స్ని మనం ఇక్కడ డ్రై కండిషన్స్ కాబట్టి మ్యాక్సిమం గ్లాస్ వేర్ ఈజ్ వ్యాప్డ్ విత్ ద బ్రౌన్ పేపర్. బ్రౌన్ పేపర్ అంటే గ్లాస్ వేర్ అంటే మొత్తం వెట్నెస్ అనేటటువంటిది ఉండదు కదా, డ్రై అప్ అయితే పగిలిపోతాయి కాబట్టి we can wrap the brown paper. Later they are sterilized by exposure to the dry air 160 to 180 degrees Celsius for 2 to 4 hours. 2 నుంచి 4 గంటల పాటు 160 to 180 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని ఆన్ చేసి వదిలేయాలన్నమాట. మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ ద ఫోర్సెప్స్ అండ్ నీడిల్స్, scalpel and spatula are sterilized by dipping in 95% of ethanol followed by flaming and cooling. This technique is called flame sterilization. అంటే హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టి హీట్ చేసేటటువంటిదేమో డ్రై హీట్ మెథడ్ అన్నాం. అలా కాకుండా ఆల్కహాల్ని యూజ్ చేసి క్లీనప్ చేసేసి వాటిని ఫ్లేమ్కి అంటే మంటకి ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రక్రియనేమో ఫ్లేమ్ స్టెరిలైజేషన్ అంటాం. ఇన్ డ్రై హీట్ మెథడ్ మీడియం కెనాట్ స్టెరిలైజ్డ్ ఇన్ హాట్ ఎయిర్ ఓవెన్ బికాజ్ మీడియం ఈజ్ ఎవాపరేటెడ్. అంటే డ్రై హీట్ మెథడ్లో ఎప్పుడు కూడా మీడియంని స్టెరిలైజేషన్ చేయకూడదు, ఎందుకంటే లిక్విడ్ పార్ట్ కాబట్టి అది ఎవాపరేట్ అయిపోయి డ్రై అప్ అయిపోతుంది, అంటే బ్లాకీగా తయారైపోతుంది. అంటే మీడియం ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ద అంటే డ్రై హీట్ మెథడ్ ద్వారా మీడియంని స్టెరిలైజేషన్ చేయకూడదు అనేటటువంటిది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఇనాక్యులేషన్ చేసేటటువంటి ఇనాక్యులేషన్ లూప్స్ని కానీ పౌచిప్స్ని కానీ నీడిల్స్ని కానీ ఇలాంటి వాటిని స్టెరిలైజేషన్ చేయొచ్చు ఫ్లేమింగ్ పద్ధతి ద్వారా. అలాగే గ్లాస్ వేర్ని సమ్ అదర్ ఏమైనా మెటీరియల్స్ ఉంటే వాటిని 160 డిగ్రీ టెంపరేచర్ దగ్గర 2 to 4 hours ఉంచి హాట్ ఎయిర్ ఓవెన్ ద్వారా స్టెరిలైజేషన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డ్రై హీట్ మెథడ్. థర్డ్ వన్ ఈజ్ ద ఫిల్టర్ మెథడ్. ఇక్కడ ఫిల్టర్ మెథడ్ అంటే గ్లాస్ వేర్ని స్టెరిలైజేషన్ చేస్తాము, కల్చర్ మీడియంని స్టెరిలైజేషన్ చేస్తాము. అలాగని మనము ఎక్స్ట్రాగా యాడ్ చేసేటటువంటి అంటే ఎమినో యాసిడ్స్ కానీ అంటే మన కల్చర్ మీడియం లోపల యాడ్ చేసేటటువంటి ఎమినో యాసిడ్స్ కానీ విటమిన్స్ కానీ హార్మోన్స్ కానీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ దీస్ ఆర్ ద థర్మోలేబుల్. అంటే వేడి చేసినప్పుడు డిగ్రేడ్ అయిపోతాయి, దాని యొక్క యాక్టివిటీని కోల్పోతాయి అన్నమాట. అంటే దెర్ ఈజ్ నో యూజ్ఫుల్ ఫర్ ద కల్చరింగ్ ప్రాసెస్, కల్చర్ చేయడానికి ఉపయోగపడకుండా పోతాయి. అందువల్ల వాటిని వేడి చేయకూడదు. అందువల్లే ద డికంపోజిషన్ డ్యూరింగ్ ఆటోక్లేవింగ్. సో ద సొల్యూషన్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ రిక్వైర్ ఫిల్టర్ స్టెరిలైజేషన్. అంటే వేడి చేస్తే డికంపోజ్ అయిపోతాయి కాబట్టి దట్ కెన్ ఫిల్టర్డ్ విత్ ద బ్యాక్టీరియల్ ఫిల్టర్స్. అంటే ఫిల్టర్ మనం కదా ఇంట్లో టీని ఫిల్టర్ చేస్తూ ఉంటాం నెట్ లాగా పెట్టి, అలాగే ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్ పేపర్లో నుంచి విటమిన్ సొల్యూషన్, ఎమినో యాసిడ్ సొల్యూషన్, హార్మోన్ సొల్యూషన్ని మనం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.
In this process, the solutions are filtered through bacterial filters. They trap the microorganisms. Filter pore size very small. అంటే ఫిల్టర్ పోర్ అనేటటువంటిది చాలా చాలా మైన్యూట్గా ఉంటుంది. అందువల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆ పైన ట్రాప్ చేయబడి ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ఫిజికల్ మెథడ్స్, అంటే వెట్ హీట్ మెథడ్, డ్రై హీట్ మెథడ్ అండ్ ఫిల్టర్ మెథడ్. నెక్స్ట్ కెమికల్ మెథడ్. అంటే మనకి ఇక్కడ కెమికల్స్ని యూజ్ చేస్తాం. అంటే ముఖ్యంగా మనం ఈ కెమికల్ మెథడ్ని ఎక్స్ప్లాంట్ స్టెరిలైజేషన్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ద ప్లాంట్ ఈజ్ ద లివింగ్ ఇన్ కండిషన్. మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ సర్వైవ్డ్ అండ్ ఇన్ఫెక్ట్ టు ద ప్లాంట్. The microorganisms may define enter into the medium along with the tissue that is being cultured to prevent this the plant material from which the tissue is to be excised is surface sterilized at the same time requirement and also sterilized with chemicals. అంటే ఎక్విప్మెంట్ని కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ప్లాంట్ని హ్యాండిల్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్విప్మెంట్ని కూడా మనం కెమికల్ స్టెరిలైజేషన్ చేయాలన్నమాట. అప్పుడే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ద ప్లాంట్ మెటీరియల్ ఈజ్ ఫస్ట్ వాష్డ్ థరోలీ విత్ ఎ సొల్యూషన్ ఆఫ్ లిక్విడ్ డిటర్జెంట్ టీపర్. అంటే డిటర్జెంట్ తోటి క్లీనప్ చేయాలి. ఆ డిటర్జెంట్ ఏంటంటే టీపల్, 5% టీపల్ని యూజ్ చేసి లీఫీ అయితే లీఫ్ సర్ఫేస్ని, స్టెమ్ అయితే స్టెమ్ సర్ఫేస్ని, రూట్ అయితే రూట్ సర్ఫేస్ని క్లీనప్ చేయాలి. ఆఫ్టర్ ద 15 minutes ఇట్ ఈజ్ వాష్డ్ విత్ ద డిస్టిల్డ్ వాటర్. అంటే టీపల్ తోటి క్లీనప్ చేసిన తర్వాత అగైన్ వాష్డ్ విత్ ద డిస్టిల్డ్ వాటర్. అంటే ఇప్పుడు ఆఫ్టర్ 15 minutes 15 నిమిషాల తర్వాత డిస్టిల్డ్ వాటర్ తోటి క్లీనప్ చేయాలన్నమాట. when it is surface sterilized with disinfection fluor in water solution sodium hypochlorite. అంటే కొన్ని సందర్భాల లోపల మనం వాటర్ తోటి స్టెరిలైజేషన్ చేయొచ్చు, అంటే బాయిల్డ్ వాటర్, లేదా సోడియం హైపోక్లోరైట్ను ఉపయోగించి క్లీనప్ చేయొచ్చు అన్నమాట. After the treating with the disinfected material thoroughly washed with the distilled water to remove all traces of chlorine. అంటే సోడియం హైపోక్లోరైడ్ తోటి క్లీన్ చేసిన తర్వాత మరి సోడియం హైపోక్లోరైడ్ ప్లాంట్ మెటీరియల్ మీద ఉండిపోతే ఇబ్బంది కదా, అందుకోసం అని చెప్పేసి వెంటనే వాష్డ్ విత్ ద డిస్టిల్డ్ వాటర్తో వాష్ చేయొచ్చు. ఫెయిర్లీ డెలికేట్ మెటీరియల్ సచ్ యాజ్ ద షూట్ టిప్స్. అంటే చాలా డెలికేట్గా ఉండేటటువంటి మెటీరియల్స్ ఉంటాయి కదా, షూట్ ఎపిస్ అనేటటువంటివి, లేదా పోలెన్ గ్రెయిన్స్, ఓవ్యూల్స్, బడ్స్ ఆర్ టు బి స్టెరిలైజ్డ్ బై rinsing in ethyl alcohol or isopropyl alcohol for a few seconds. అంటే చాలా డెలికేట్గా ఉండేటటువంటి సింగిల్ లేయర్ ప్రొటెక్షన్ ఉండేటటువంటివి టిష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం ఇథైల్ ఆల్కహాల్ తోటి లేదా ఐసోప్రోపైల్ ఆల్కహాల్ తోటి అంటే ఒక జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే అందులో డిప్ చేసి క్లీనప్ చేయాలన్నమాట. Sterilization is different from one to another plant material, but mainly two aspects are important. ఇక్కడ కూడా మనకి రెండు అంశాలు ముఖ్యం. ఏంటంటే దే ఆర్ ద కెమికల్ కాన్సన్ట్రేషన్ అండ్ టైం. అంటే మనం తీసుకునేటటువంటి కెమికల్ కాన్సన్ట్రేషను ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే దట్ కెన్ టు ద అంటే డు నాట్ డ్యామేజ్ ద ప్లాంట్ మెటీరియల్, అంటే ప్లాంట్ మెటీరియల్ని నాశనం చేయకుండా ఉంటుంది. హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు ద ప్లాంట్, అంటే ఎంత సమయం మనం దానిలో ఉంచాలి అనే దాని గురించి. అంటే కాన్సన్ట్రేషన్ అండ్ టైం బోత్ ఆర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టెరిలైజేషన్ పర్పస్. స్టెరిలైజేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ రెండింటిని మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని సందర్భాల లోపల స్టెరిలైజేషన్ పర్పస్ కోసం లామినార్ ఎయిర్ ఫ్లో ఈజ్ యూజెస్ in most of the laboratories. This is very convenient and
స్ట్రక్చర్. అంటే మనము లామినార్ ఎయిర్ ఫ్లోని యూజ్ చేయడం ద్వారా మనం ఇలాంటి క్లీనప్ చేయాలి. అందులో యూవీ లైట్ ఉంటుంది, హెపా ఫిల్టర్స్ ఉంటాయి. యూవీ లైట్ అనేటటువంటిది మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తుంటే, హెపా ఫిల్టర్స్ అనేటటువంటివి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంటే ఫ్రీ ఫ్రమ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ లేనటువంటి ఎయిర్ని మనకి పంపింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే దట్ కెన్ క్రియేటెడ్ ద అసెప్టిక్ కండిషన్స్ని కలిగి ఉండేటటువంటిది లామినార్ ఎయిర్ ఫ్లో. ఆల్ ద contaminants are blown away by the ultra clean air and thereby an aseptic environment is maintained over the working area. మనకి లామినార్ ఎయిర్ ఫ్లో లోపల ఒక ఛాంబర్ లాగా, ఒక రూమ్ లాగా ఉంటుంది చిన్నగా. అందులోనే మనం టోటల్ ప్రాసెస్, ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు అందులో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రివెంట్ చేయడం కోసం యూవీ లైట్ అండ్ బ్లో, ఇవి రెండు ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ ద కెమికల్ మెథడ్స్ అండ్ ఫిజికల్ మెథడ్స్ are used for the sterilization in plant tissue culture. This is also very important.